హాయ్ అండి, ఇది ఇందాక చేసిన కరివేపాకు పొడి అండి. అలాగే ఇందాక చేసిన కరివేపాకు పచ్చడి రెండు ఒకటేసారి చేశాను నేను. కాకపోతే సగం సగం డివైడ్ చేసి ఒకదాన్ని పొడిగా తీసుకున్నాను, ఒకదాన్ని ఇలా పచ్చడిగా పెట్టుకున్నాను. వాటర్ అయితే పచ్చడికి కొద్దిగా వాటర్ యాడ్ చేసి అన్ని కచ్చపక్కగా మిక్సీ పట్టుకున్నానండి నేను. ఏదైనా కూడా పచ్చళ్ళు మనకు కచ్చపక్కగా మిక్సీ పట్టుకుంటే మనకు రోట్లో రుబ్బుకున్నట్టు వస్తుందండి టేస్ట్. ఇది పొడికండి, మనము చపాతీకి రైస్లో తినొచ్చు, ఇడ్లీకి, దోశకు, దేని మీద అయినా తినొచ్చు అండి, దేనితోటైనా తినొచ్చు. ఇది నేను ఇందాక ఈ కప్పుతో తినేసానండి, ఒక కప్పు రైస్ తినేసాను. మళ్ళీ మీకు చూపించడానికి తింటున్నాను. పొడితో తినలేదు, పచ్చడితో తిన్నాను. చాలా చాలా బాగుంది టేస్ట్, నెయ్యి వేసుకొని. ఇదే కాదండి, కరివేపాకు పచ్చడి కాదు, ఏ పచ్చడి అయినా కూడా మనము టేస్టీగా రుచిగా చేసుకుంటే, తక్కువ ఆయిల్ తోటి అయినా కూడా టేస్టీగా రుచిగా చేసుకోవాలి. నెయ్యి అండి, ముందుగా పొడితోటి. ఇది పొడితోటండి.